ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలే అనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో, ఆనుకోవడము అంటే వాక్యాన్ని చదవడము, దేవుణ్ణి ప్రేమించడము, దేవుని గురించి ఆలోచించడము, దేవుడు చేసిన కార్యాల గురించి ఇతరులకి చెప్పడం, ఎప్పుడు కూడా దేవుని మీదే మనం ఆనుకొని ఉంటే వానికి పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. అంటే దేవుడు పూర్ణ శాంతి ఇస్తాడంట, ఇంకా సమాధానం ఇస్తాడంట. ప్రతి విషయంలో సమాధానంతో నడిపిస్తూ కాపాడుతూ ఉంటాడంట దేవుడు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి సమాధానం లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆ శాంతి, ఆ సమాధానం అనేది అది ఎంతో విలువైనది. ఏ మనుషుడు కూడా తీర్చలేదు. అది ఆ సమాధానం అనేది దేవుడిచ్చేదనమాట. అందుకే అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. అప్పుడు మనం దేవుని యందు ఎలా అనుకుంటాము? విశ్వాసం ఉండడం వల్లనే మనం దేవుని మీద ఆనుకోగలము. నా దేవుడి కార్యాన్ని చేస్తాడు, నేను భయపడను. ఆ రోగం అన్నది ఒక అసత్యం, బాధ అన్నది ఒక అసత్యం. నా దేవుని వాక్యము, జీవము గల వాక్యము సత్యము, నేను ఆ సత్యం మీద ఆధారపడతానని మనము విశ్వసిస్తాము. అందుకే మరి ఒక మాట ఉంది యోహాను సువార్తలో కూడా, ఆయన యందు విశ్వసించు వారికి ఆయన పిల్లలగుటకు అధికారం ఇస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి దేవుడితో సమాధానం కలుగుతుంది అని. అంటే మనం ఆయన పిల్లలం కాబట్టి, మనకు ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి నమ్మకం తప్పక ప్రతి దానిలో కూడా మనము కొద్ది విషయంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.